నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి? ఇప్పుడు నేను ఒక యాంకర్గా మీ ముందు కూర్చున్నాను. మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్గా నాకు చెప్తూ ఉన్నారు. అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా, లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానా? మీరైనా నేనైనా ఎవ్వరైనా ప్రతిదానికి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటుంది శ్రీ. ఏది కూడా ఊరికే అయితే జరగవు. కంపల్సరిగా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు కోఇన్సిడెంట్ కూడా కావచ్చు, అంటే యాదృచ్ఛికత కూడా కావచ్చు. అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టమ్. అది దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు, అది మనం ఫాలో అవుతున్నాం. వెరీ సింపుల్. ఇదే హైరార్కీ. దైవం, కర్మ, మనిషి, ఇది ఒక సిస్టమ్ అనమాట. సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నానంటే అది పర్పస్. అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండుండొచ్చు. ఇది నీ ద్వారా 10 మందికి వెళ్ళాలని రాసి ఉండుండొచ్చు. సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదా 10 మంది తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించవచ్చు. సో వీటిలన్నిటికి కూడా ఒక మీనింగ్ఫుల్ రిలేషన్ ఉండొచ్చు, లేదా సింపుల్గా ఒక యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండొచ్చు. సో కంపల్సరిగా నేనైతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది అని అయితే నేను నమ్ముతాను బేసికల్గా. ఓకే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం చేసే పనులు కావచ్చు, ఏదైనా సరే మనం మాట్లాడే మాటలు కావచ్చు, మన కర్మను దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల? ఉంటది కదా. ఇప్పుడు మరి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇదేంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా. మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష కానీ ఆ పద్ధతి కానీ మనకి గ్రహాల నుంచి వస్తుంది. అంటే మన గ్రహాలు సపోజ్గా సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మన మాట తీరు ఉంటుంది, మనం మాట్లాడేది ఉంటుంది. అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు, కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు, కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు, కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు, కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు, ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడతారు. ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే. సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తుంది అనమాట. అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు. మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా, వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడటం సప్రెస్ చేసుకోవాలి. చెడు మాటలు వచ్చినప్పుడు కంపల్సరిగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. కొత్త కర్మను సృష్టించొద్దు. ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా, కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి. ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్లో కొట్టుమిట్టాడుతున్నాం. అది ఇక్కడ రావాలి. ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తుందో ఆ లూప్ని మనం బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను, ఊరికే రాలేదు. సో అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. అందుకే నేను చెప్పగలుగుతున్నాను, నేను చేసిందే చెప్తున్నా, మీరు చెయ్యగలిగిందే చెప్తున్నా. కాబట్టి చెడుగా మాటలు కానీ జరుగుతుంటాయి కదా, అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఎందుకు అది చెడు కర్మ అవుతుంది? భాష వల్ల అవ్వట్లేదు. నువ్వు మాట్లాడటం వల్ల, నువ్వు దూషించడం వల్ల ఎదుట వ్యక్తి బాధపడుతున్నారు కదా, అక్కడ ఆత్మ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడు కర్మ తిరిగి వస్తుంది. కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు. నువ్వు క్యాజువల్గా నీ ఫ్రెండ్స్తో నువ్వు సరదాగా బూతు మాటలు 100 మాట్లాడుకుంటావు, దానివల్ల నేను చెడు కర్మ వస్తే నేను చెప్పట్లా. నువ్వు నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడు కర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం. కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే, ఇది నాకున్న గ్రహం వస్తుంది. ఆ గ్రహం ఎందుకు అలా ఉంది? చెడు కర్మ వల్ల ఉంది. కాబట్టి నేను దూషించకూడదు, నాకు కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనకి వాళ్ళు ఏదైతే యొక్క ఆవేశము ఇవి లెవెల్స్ కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఇది ఓవర్ నైట్లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా అవుతుంది. ఓకే. మనం చేసే పుణ్యం పనులు కావచ్చు, ధర్మం వల్ల కావచ్చు, మన కర్మని మార్చుకోవచ్చా మనం?
ఇప్పుడు నేను చెప్పేది కర్మ మార్చుకునే పద్ధతులే చెప్తున్నా. అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు. నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంతే తగ్గిస్తుంది, కొత్త గుడ్ కర్మని ఇస్తుంది నీకు. ఇదంతా నీకు నీ రిపాజిటరీ, అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు పుణ్యం. అది నీకు ఫ్యూచర్ లో ఉపయోగపడింది. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మలో అంటారు కదా యా, అట్లా. ఆబ్వియస్లీ ఇప్పుడు Okay. ఫ్యూచర్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు. బట్ ఈ కర్మను ఛేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్ తోనే నువ్వు ఛేదించగలవు ఇప్పుడున్న కర్మని. కాబట్టి నువ్వు వెళ్ళే గుళ్ళకై ఉండొచ్చు, నువ్వు చేసే ధ్యానాలకై ఉండొచ్చు, నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్ కై ఉండొచ్చు. ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి. ఇన్స్టెంట్ గా రావు అవి నీకు. సో అవంతా నువ్వు అకౌంట్ లో జమేసుకుంటున్నావు అని అర్థం. అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం. అసలు ఉపయోగపడవని కాదు, ఉపయోగపడతాయి, అవసరానికి ఉపయోగపడతాయి. బట్ ఈ కర్మను ఛేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం. దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం జయించామంటే కర్మని జయించడం ఈజీ. నాకు ఒక డౌట్ అండి ఈ జన్మల గురించి. గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందని అంటారు, కానీ మనిషి జన్మ ఒకటేసారి అంటారు. అసలు నాకు ఇది కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు. ఎవరు చెప్పారా మనిషి జన్మ ఒకటే అని? ఒకటే అంటే ఎందుకు ఎన్నో చాలా జన్మల సార్లు తర్వాత 7 జన్మలు అని చెప్తారు, కొన్నిసార్లు వేరే జన్మలు జన్మ అంటారు. జన్మలకి అంటారు. ఇవి అంటారు, కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అవును, అంటే సైకిల్ వస్తుంది. పూర్తి చేసి వస్తుంది కదా. ఉమ్, సోల్ రియలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటుంది. బట్ దానికి కొన్ని జన్మలు మనకు అవకాశాలుగా ఉంటాయి. సో ఆ ఆ అవకాశాల్లో ఈ సోల్ రియలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్ది అనమాట. సో నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ జన్మలు ఉంటాయి, ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలు ఉంటాయి. బట్ ఎందుకు మనం ఎంత అనుభవించాలి? తొందరగా నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. అట్లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్గా ఉంటుంది కదా. నువ్వేదైతే ఇప్పుడు కోల్పోయాను పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడు అంత మంచిగా ఉండి నెక్స్ట్ పొందు, తప్పేముంది? నీకేం నస్తే అది చెయ్యి, కానీ ఒకళ్ళని బాధ పెట్టకుండా, ఒకళ్ళని మోసం చేయకుండా. చాలా మంది దైవారాధన చేస్తారండి, దైవారాధన చేస్తారు. కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు. అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి? అంటే విగ్రహారాధన చేయాలా, లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు, ఎలా బతకాలో, ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు, ఇవి ఫాలో అవ్వాలా? అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్, అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవటం అనేది ఫస్ట్ తంబురులు. అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు. సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. బేసికల్గా గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా. ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు. మనమే దాన్ని మోడిఫై చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం, డ్యామేజ్ చేస్తున్నాం. సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్, గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏదైతే ఈ సృష్టి ఉందో, ఆయన సృష్టించాడో, ఏదైతే సృష్టి ధర్మం ఉందో అది ఫాలో అవటం యాజ్ ఏ హ్యూమన్స్గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన ఫస్ట్ బాధ్యత. మానవత్వము ఫస్ట్ బాధ్యత, ధర్మాన్ని పాటించటం. అప్పుడు ఆటోమేటిక్గా మనం దైవత్వంలోకి మనం పాటైనట్లే. ఏది మీరు గుడికి వెళ్ళకపోయినా, మీరు దేవుణ్ణి ప్రైజ్ చేయకపోయినా, దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన సిస్టమ్ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే. సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని, ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్గా నెక్స్ట్ లెవెల్ ఏంటి? దైవత్వం. ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి. సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది. అంటే రకరకాల మాలలు వేస్తూ ఉన్నారు, కానీ వన్స్ మాల తీసాక వాళ్ళలో హ్యుమానిటీ అనేదే కనిపించదు. ఎంతో మందిని చూస్తున్నాను నేను, వాళ్ళ తల్లిదండ్రులని చూడరు, వృద్ధాశ్రమాలలో వేసేస్తారు, లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి. కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఒక హ్యుమానిటీ అనేది లేదు, కానీ
ఈ మాలలు అని, ఆ మాల, ఈ మాల అని యేసుకొని భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని? ఇందులో 2 విషయాలు నాన్న మనం గమనించాల్సింది. హ్మ్. ఒకటి, వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు. ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో, ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించటం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తది. హ్మ్. ఇంకొక యాంగిల్‌లో చూసుకుంటే, ఈ తల్లిదండ్రులు గాని, వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళున్నారు గదా! హ్మ్. వాళ్ళేదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు. హ్మ్. ఇక్కడ 2 విషయాలు జరిగినియి. ఓకే. సో, వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్. హ్మ్. బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు. హ్మ్. కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్‌లో సపోజ్‌గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది. వాళ్ళు శత్రువుల్లాగా కనిపిస్తున్నారు అంటే, అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ, నువ్వు చేసుకోబోయే చెడు కర్మ. హ్మ్. అది సప్రెస్ చేసేసుకోవాలి. వెంటనే ఆ థాట్ ప్రాసెస్‌ని సప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో, వాళ్ళల్లో మంచి ఏంటి అనేది చూడాలి. ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం. అది చెడు కర్మ వల్ల వచ్చింది. దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మని మనం కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఏ విషయంలో అయినా సరే. హ్మ్. రెండోది, దైవత్వం అంటే దేవుళ్ళ గుళ్ళకెళ్ళిపోవటం, నాకు ఆ దేవుడంటే ఇష్టం అని మాట్లాడటం కాదు. నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం, అనుసరించటం అనేది ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. హ్మ్. ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం. హ్మ్. అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు. హ్మ్. మూడోది, మాలా సిస్టమ్ నువ్వేదైతే అన్నారో, ఇప్పుడు దీక్ష అనేది అంటాం బేసికల్‌గా దాన్ని దీక్ష అంటాం. అంటే శివమాల అవ్వచ్చు, అయ్యప్ప మాల అవ్వచ్చు, లేదు అంటే చాలా రకాల మాలలున్నాయి. భవానీ మాల అయ్యుండొచ్చు, హనుమంతుడికి అయ్యుండొచ్చు. ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి, విష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి అందరికీ వేసుకుంటారు. ఆ మాల అనేదేంటి, దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం. హ్మ్. ఏ మనిషి అయినా సరే ఒక 21 రోజులు గానీ, 41 రోజులు కానీ, భక్తి శ్రద్ధలతో కానీ, హ్మ్. ఒక డిసిప్లిన్‌గా హ్మ్. గనక ఒక పనిని చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ గాని, శరీరం మీద గాని కంట్రోల్ వస్తది కాబట్టి, అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్‌గా వేరు. హ్మ్. ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్‌లోకొస్తారనమాట. హ్మ్. దాని గురించి దీక్ష. హ్మ్. ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రాన దేవుడు నీకు వరం ఇవ్వడు. ఒకళ్ళ ధర్మాన్ని పాటించపోతే. హ్మ్. ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని, నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా గాని నీకేం పుణ్యం వచ్చేది చేసిన పాపం కడిగేసుకోవచ్చంటారా? లేదు. హ్మ్. లేదు. అది అది చాలా తప్పు అపోహ. దీక్ష ఎయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతది. హ్మ్. దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్‌కి అలవాటవుతావు. తర్వాత దైవానికి కొంచెము దగ్గరవుతావు. ఒక 20 రోజులకి, 40 రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు గాని, ఇప్పుడు చేసే పాపాలు తుడిచిపెట్టుకోవంటే పోవు. హ్మ్. నేనేమంటున్నాను అంటే, అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్‌గా నువ్వు దాని లాభం చూడగలవంటే, తల్లిదండ్రుల్ని గౌరవించి, తోబుట్టుల్ని గౌరవించి, నీ తోటి ఉన్నోళ్ళందరిని గౌరవించి, నువ్వెవరిని మోసం చేయకుండా, నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏయైతే ఉన్నాయో అవి పాటిస్తూ, హ్మ్. అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం గాని, ఎడిషనల్ దీక్షలు గాని, ఎడిషనల్ స్పిరిచ్యువల్ థింగ్స్ గాని అప్పుడు నీకు కౌంట్ అయ్యి, వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు. హ్మ్. లేస్తే నలుగురిని తిట్టుకొని, వాళ్ళని అసహించుకొని, వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా గూడా నీకు వర్కౌట్ అవ్వదు. హ్మ్. మానవ ఏదైతే జన్మ ఉందో, ఈ ధర్మం ఉందో, ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి. అది హ్మ్. పాటిచ్చకుండా నువ్వు వేరేదేం చేసినా గూడా ఫలితం ఉండదు. హ్మ్. తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి? నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి, వాళ్ళు గూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. హ్మ్. ఇంతే ఉంటది సింపుల్‌గా. ప్రతి ఓకే. బంధాల్లో అంతే ఉంటాయి. హుహుహు. ఇప్పుడు ఒకళ్ళెళ్లి ఒక అమ్మాయిని చీట్ చేశారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది. ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి. అవతలోళ్ళు అనుభవిస్తారు కదా! ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ. సో, హుహుహు. ఇప్పుడు అనుభవిస్తున్నారు గదా! వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు. ఓకే. సో, దిస్ ఈస్ ఎ సైకిల్. ఓకే. ఇదొక లూప్ అనమాట. ఈ హ్మ్. లూప్‌లో మనం పడిగొట్టుకోకూడదని చెప్పి బయటికి రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా. అంటే మీరన్నంత ఈజీ కాదు. అంటే అవ్వదు. ఈజీ అవ్వదు. కానీ ప్రయత్నించాలి గదా! హ్మ్. ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ఈ ప్రపంచంలో. హ్మ్. ప్రతిదీ సిస్టమాటిక్‌గానే చేసాం. పుట్టినప్పుడు మనం పొరలాడటం, పాకటం, నడవటం అవన్నీ కూడా సిస్టమాటిక్‌గా జరిగింది. ఇది కూడా అంతే. ఏది కూడా ఓవర్ నైట్‌లో అవ్వదు. కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏముండదే? ఎందుకుంటది? సో, హ్మ్. కంపల్సరీ చేసుకోవచ్చు. సో, అండ్ తల్లిదండ్రులది కూడా తప్పువే. అదే నేను చెప్తుంది. ఎవరైతే పిల్లలున్నారో
వాళ్ళు ఎవరైతే పిల్లలు మనకి ఇప్పుడు పుట్టారో వాళ్ళ బాధ్యతగా పెట్టుకోండి. మీ లైఫ్ ని మీరు చూసుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వండి. డిపెండెన్సీ పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మీరు పెంచారని వాళ్ళు ఏదో మీకు చేయాల్సిన అవసరం లేదు. ఏం కాదు, మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. అది అక్కడతో ఆపేసేయండి. దాని తర్వాత ఫర్దర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు మీతో ఉన్నా ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దాని గురించి బాధపడద్దు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళు ఎవరు, తల్లిదండ్రులు ఆ లో స్టేజ్లో ఉండరు, ఈక్వల్గానే ఉంటుంది. సో ఇది మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది శ్రీ. ఓకే. సో ఎవరికైనా సరే ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలని ఏం లేదు. ఇవాళ నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఒక రకంగా ఏదైనా బాధ పడుతున్నాను అని అంటే ఆ బాధ నేను గత జన్మలో పెట్టినట్ట అయితే వేరే వాళ్ళని, అందుకే నేను ఇవాళ బాధపడుతున్నట్ట. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. పోనీ నేను చెప్పేది అసలు సబ్జెక్టే కాదనుకో నీకు, అయినా నీకు లాభం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎప్పుడైతే అలా అనుకొని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ బాధ కొంచెం తగ్గుతుంది, ఎదుటోళ్ళ మీద ద్వేషం కూడా తగ్గిద్ది. తప్పేముంది, అసలు నువ్వు సిస్టమే లేదంటారు అనుకుందాం కొంతమంది, నేను చెప్పేది అంత ట్రాష్ అనుకుందాం, నష్టం ఏంటి, మంచిదేగా. మన మనసులు మన ఆలోచనలు తేలికలు పడతాయి కదా, తప్పేంటి. సో అంగీకరించడం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం. ఆ అమ్మాయి నన్ను బాధ పెట్టింది లేదా ఆ అబ్బాయి నన్ను బాధ పెట్టాడు అంటే నేను ఎప్పుడో తెలుసో తెలియక జరిగిన కర్మ నుంచి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది. ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి, ఈ బాధని వదిలేయాలి, వాళ్ళ మీద ద్వేషాన్ని వదిలేయాలి. మంచిదేగా. ఫస్ట్ తేలికపడేది మన మనసు, మన ఆలోచనలు. నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోతాం, హ్యాపీ. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అన్నారు, నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ కలుగుతుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం, దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం, దాని గురించి బాధపడుతూ ఉంటాం. అదే చెడు ఆరా. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గరికే తెలదుగా. చాలా మంది అంటుంటారు నేను ఇంత బాధపడుతున్నా వాడు చూడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా. ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. నీ ద్వేషం నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. సో ఒక మనిషిని ద్వేషించడం మానేయండి, ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ శరీరం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ సంతోషం ఏంటి. వాళ్ళ గురించి అసలు వద్దు మనకి, వాళ్ళ గురించి ద్వేషం వద్దు, అసూయ వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళో మన దగ్గరే ఉంటాయి, అవి మనల్నే దహించి వేస్తాయి. అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి? నీకు ఇంకా వేరే పనేం లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే, ఆ మనిషి నచ్చలేదా, వదిలే అక్కడతో. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. బోళ్ళంత మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది, బోళ్ళంత ఉందిగా జీవితం, ఎందుకు కంగారు? సో ఏది ఎక్కడ ఆగదు, ఏది ఎవరితో ముగియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి అంగీకరించాలి, అప్పుడు మనకి మంచిది. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది, ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది. కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటాయి. అక్కడ కూడా చేదు అనుభవం అయిందా, మళ్ళీ వదిలే, మళ్ళీ ప్రయాణించు. ఎప్పుడైనా అలుపెరగని బాటసారిలాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలిసిపోయి ఓడిపోతే ఎట్లాగా? చాలా మంది మనుషుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్లో కొంచెం నెగిటివ్ అనిపించింది అనుకో, ఇంకా వాళ్ళని అదే యాంగిల్లో చూస్తారు. అసలు మనుషుల్ని జడ్జ్ చేయొచ్చా? అంటే ఫస్ట్ ఇంప్రెషన్లో జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, 100% అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనం మరీ అంత మేధస్సు అనేది మనిషికి ఉండదు. ఎవరికైనా కామన్గా ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేసేంత మేధస్సు ఉండదు, అంటిల్ అన్లెస్ మీకు ఒక దివ్య దృష్టి ఉంటే తప్ప. ఒక సామాన్యులకి, మనం మనుషులకి శక్తులు లేని మనుషుల్ని సామాన్యులు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి ఒక మనిషిని చూడగానే ఎట్లా జడ్జ్ చేస్తాం? అవి మన సెన్సెస్, ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. లేదా అతిగా థింక్ చేసే వాళ్ళకి అట్లాగా జడ్జ్ చేసేస్తారు. ఓకే, ఏ మనిషిని కూడా నువ్వు ఫస్ట్ టైంలో జడ్జ్ చేయడం అనేది అసలు రాంగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జ్ చేయాలి? నీ జర్నీ బట్టి కదా నువ్వు జడ్జ్ చేసుకోవాలి. సో ప్రతి వాళ్ళని చూడగానే మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్ శ్రీ, నువ్వు నిజంగా మనం అంత గొప్ప జడ్జ్ చేసే వాళ్ళైతే నువ్వు పుట్టి పెరిగిన వాళ్ళతో తోబట్టులతో నీకు ఇష్యూస్ ఉంటాయి,
ప్రేమించుకున్న వాళ్ళతో కొట్లాడుకుంటా ఉంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు. ఉమ్, మరి కలిసి పుట్టి పెరిగే వాళ్ళకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు బయట ఎవరినో చూసి ఎలా జడ్జ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఉమ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని చూడగానే అలా assumptions లోకి రావటం తప్పు. ఉమ్, ప్రయాణం చేయాలి. ఉమ్, ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా చేసిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ బట్టి రిజల్ట్స్ వస్తుంది కదా, ఉమ్, అప్పుడు అర్థం చేసుకోవాలి తప్ప ఒక్క కన్క్లూజన్తో ఎప్పుడు ఎవరితో జర్నీ చేయకూడదు. ఉమ్, సో అలా అంటారు అంటే దట్ ఈస్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ఉమ్, సో అది అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, అన్నిసార్లు తప్పు అవ్వదు. సో ఉమ్, ఇట్స్ జస్ట్ ఫీలింగ్స్, అట్లాంటివి వదిలేసేయాలి. ఎవరిని చూసినా ఉమ్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా చూడండి. ఉమ్, అంటిల్ అన్లెస్ నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఒకళ్ళు ఎందుకు జడ్జ్ చేయాలి? కరెక్ట్. అంటే వాళ్ళకి మెంటాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నా నేను. ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం సైకలాజికల్గా. ఇంకా కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, కీడించి మేలించాలి ఫస్ట్ ఎవరితోనైనా కానీ, నువ్వు పరిచయం పెంచుకొని ఇంకా ముందుకెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అని అంటే, వాళ్ళ ఎవ్వరిలోనైనా సరే కీడించి మేలించమంటారు. అట్లా కీడించుకుంటూ పోతే మన లైఫ్‌లో ఎవరు ఉండరేమో గదా అనిపిస్తది నాకేమో. అంటే నీకు మంచి రిలేషన్, చెడు రిలేషన్స్ నీ కర్మానుసారం వస్తవి. వాటి నుంచి హ్మ్. నువ్వు తప్పించుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎంత మేధావైనా సరే ఒకళ్ళు నువ్వు ఎంచుకున్నా కూడా, వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉన్నా కూడా, ఫైండ్ ఔట్ చేసినా కూడా తప్పించుకోలేరు కర్మ నుంచి. హ్మ్. సో కీడెంచి మేలించు అనేది ఏంటి అంటే బేసికల్గా పనుల్లో ఉంటుంది, మనుషుల్లో కాదు. అది బేసికల్గా కీడెంచి మేలించాలనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్క్. అంటే హ్మ్. మనం చేసే పనులకి సంబంధించింది కీడెంచి మేలించాలి అన్నప్పుడు. హ్మ్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు దానికి ప్రోన్స్ ఏంటి కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. హ్మ్. నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీ, నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, మణికొండలో నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఇక్కడ కీడెంచి మేలించాలి అన్నప్పుడు ఏంటి అంటే అర్థం, నువ్వు రెస్టారెంట్ పెడితే నేను సక్సెస్ అయిపోతాను అనేది మేలు. హ్మ్. దట్ ఈస్ గుడ్ థింకింగ్. హ్మ్. కానీ ఈ ఏరియాలో పెడితే మనకి వర్కౌట్ అయిద్దా లేదా, ఓకే. ఈ ఈ ఏరియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, నువ్వు ఓపెన్ చేస్తే మనుషులు వస్తారా లేదా, ఇది కీడు అనమాట. అంటే కీడెంచి మేలెంచాలి. గుడ్ ఓకే. ఎలాగో గుడ్డే జరుగుతుంది, కానీ అక్కడ ఉండే నెగిటివిటీస్ అంటే కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనేది కీడించి మేలించాలని చెప్పి పనుల విషయంలో చెప్పారు తప్ప మనుషుల విషయంలో అసలు చెప్పలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే. ఓకే. అండ్ రెండోది, ఒకవేళ ఎలాంటి విషయాలు నువ్వు చెప్పొచ్చు, నీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు, హ్మ్. వాళ్ళకి ఒకవేళ ఏదన్నా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, వాళ్ళ హ్మ్. మీద ఏదో కేసులు ఉన్నాయి లేదంటే ఏదన్నా ఉంది అనుకో, హ్మ్. అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడటంలో తప్పులేదు. హ్మ్. అంతే తప్ప మనిషి కనపడగానే ఎట్లా జడ్జ్ చేస్తారు? హ్మ్. ప్రతి సోలు లో మంచి ఉంటది, చెడు ఉంటది. హ్మ్. కొన్ని సోల్స్ అచ్చంగా మంచే ఉండొచ్చు, కొన్ని సోల్స్ అచ్చంగా చెడే ఉండొచ్చు. అది వెంటనే గమనిస్తాం, ఎవరి తరం కాదు. హ్మ్. ప్రాణం చేస్తేనే తెలుస్తుంది. హ్మ్. కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేయడం తప్పులేదు శ్రీ. హ్మ్. అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి. హ్మ్. ఏదో అంటే కలవగానే అన్ని ఇచ్చేసుకొని అన్ని పుచ్చేసుకోకుండా హ్మ్. సమయం తీసుకోమంటున్నా. హ్మ్. అంతే తప్ప ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే లుక్ వైజ్ గా, నాట్ ద క్యారెక్టర్ వైజ్. నో బడీ కెన్ జడ్జ్ యూ ఎట్ ద ఫస్ట్ సైట్. హ్మ్. ఇట్ టేక్స్ సో మచ్ టైమ్, హ్మ్. మేబీ డేస్, ఇయర్స్. హ్మ్. సో ఒక మనిషిని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు, ఇన్ని కేసులు, ఇన్ని చట్టాలు, ఇన్ని పోలీస్ స్టేషన్స్? హ్మ్. నో, దట్ ఈస్ ఫూలిష్నెస్. ఓకే. ఇందాక మీరు సెన్స్ గురించి మాట్లాడారు కదా! కొంతమందికి చాలా మందికి ఇప్పటికి గూడా చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారంటే వాళ్ళు సూపర్‌స్టిషన్స్ అంటారా? ఏమంటారో నాకు తెలీదు కానీ, కాలు దురద పెడుతోంది అనంటే ఎవరో వస్తున్నారని, ఇంకేదైనా కన్ను కొట్టుకుంటుంది అనంటే గొడవలు జరుగుతాయని, కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అండ్ అలా జరిగి అలా వాళ్ళకయినప్పుడు నిజంగానే అలాంటి ఇన్సిడెంట్ జరగడం గూడా నేను చూసాననమాట కొంతమందిని. సో, ఇవన్నీ నమ్మొచ్చా? లేకపోతే ఇవి సూపర్‌స్టిషన్స్ అంటారా? ఇవి దీంట్లో కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి శ్రీ. హ్మ్. అంటే వాళ్ళు 10 సార్లు చెప్తే 2 సార్లైనా జరుగుతాయి అనుకుంటారు మనోళ్ళు. హ్మ్. అవ్వని 8 సార్లు ఎవరు పట్టించుకోరు. హ్మ్. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఏంటంటే నేను అనుకున్నది 10లో ఒక్కసారి జరిగినా జరిగింది అనే తృప్తితో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. హ్మ్. అలాంటివి ఏముండవు. శరీరంలో జరిగే మార్పులకి నీలో ఉన్న హార్మోన్స్, నీకున్న బలహీనత ఆరు బలాలు బట్టి శరీరంలో మార్పులు జరుగుతాయి అన్నమాట. హ్మ్. అంటే నేచర్ నుంచి వచ్చే మార్పులు కొన్ని జరుగుతాయి, శరీరంలోంచి వచ్చే మార్పులు జరుగుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలం, హ్మ్. నీ చర్మం బిగుసుకుపోయి నీకేదో కొంచెం డ్రై స్కిన్ వల్ల ఇచ్చినెస్ వస్తే దానికి వేరే రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం, నువ్వు మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకుంటే అయిపోతుంది. హ్మ్. సో కన్ను అదురుతం అనేది అది వీక్నెస్కి కొన్నిటికి మనకి విటమిన్స్కి సంబంధించింది. హ్మ్. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ద నేచర్కి హ్మ్. సంబంధం ఉండదు. హ్మ్. సో బాడీలో జరిగే మార్పులకి నేచర్కి లేదా ఈ ఇష్యూస్కి రిలేట్ పెట్టుకోకపోతే మంచిది అని నా ఉద్దేశం. ఓకే. ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నా నేను. ఓకే.
సైకలాజికల్ అవన్నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు. సో మనం మదర్స్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమింటాం, సరే ఆవిడ తృప్తి పడుతుంది కదా అని మనం వినేసి వదిలేస్తాం. పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు పోనీలే, నాట్ ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు కదా, అది కాదు అని చెప్పడం ఎందుకు, వాళ్ళని కొట్టిపడేయటం ఎందుకు, అదో సంతృప్తి అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అలా వదిలేసామంటే ఏమవుతుందంటే మూఢనమ్మకాలకు వెళ్ళిపోతారు. దాని తర్వాత అది ఒక స్ట్రెస్ కింద క్రియేట్ అవుతుంది. ఆ భయంతో నలుగురిని అప్రోచ్ అవుతారు. ఈ నలుగురు 4 మాటలు చెప్తారు. సో అంతవరకు వెళ్ళొద్దు. ఓకే, దాన్ని అనిపించిందా, అబ్జర్వ్ చేసామా, వదిలేసినామా, హ్యాపీ, అక్కడతో ఆగిపోతే ఓకే, బియాండ్ వెళ్ళొద్దు. సో ఇట్లాంటి ఏమి జరగవు అంత ఈజీగా అందరికీ కూడా. సో ఎంతో సాధన చేస్తే తప్ప కొన్ని సెన్సెస్ రావు. ఓకే. లేదా కొంతమందికి సాధన చేయకుండా వచ్చింది అంటే కనుక అదొక బ్లెస్సింగ్ వల్ల వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ 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 రేర్ కేసెస్ అనమాట. ఓకే. ఈ పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అని కూడా అంటారు కదా! కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్ కలుగుతుంది. పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడినా కొద్దిసేపటికి డిస్టర్బ్ అవుతాం. నిజంగా ఉంటాయా ఇవి పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అనేది? ఉంటాయి. ఆ 2 ఉంటాయి పాజిటివ్. ఎందుకంటే ఆరా ఈజ్ ట్రూ. మన దగ్గర ఉండే ఆరా ట్రూ. పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా ఎట్లా వస్తదంటే ఫస్ట్ స్టెప్ మన థింకింగ్ ప్రాసెస్ బట్టి వస్తది. నెంబర్ 1 అంటే వెరీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి చెప్తున్నా. స్పిరిచువల్ డివోషనల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తది. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ కానీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి. మామూలుగా జనరిక్ గా చూసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బట్టి మన ఆరా ఉంటది. లెగ్సిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ, ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఏదో ఒకటి ఏడ్చుకుంటూ, ఏదో ఒకటి బాధపడుతున్నప్పుడు నీ ఆరా అంతా కూడా చాలా నెగిటివ్ గా ఉంటది. ఓకే. అదే లెగ్సినప్పటి నుంచి నీ థాట్ ప్రాసెస్ చాలా బ్రైట్ గా ఉండి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అనుకొని, నువ్వు మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఉండి ఒక లవ్వబుల్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నీ ఆరా న్యాచురల్ గా బాగుంటుంది. అసలు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు. సి మన థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రన్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడే ప్రతి ఒక్కటి నడుస్తుంది. ఇక్కడ నడిచేది ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని ఒక పద్ధతిలో రిఫైన్ చేసుకొని బయటికి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లైఫ్ చాలా బెటర్ గా ఉంటది అనమాట. సో కాబట్టి మన థాట్ ప్రాసెస్ బట్టి కూడా మన ఆరా ఉంటది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి డెవోషనల్ గా మంచిగా పూజలు అవి చేసుకొని మన పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు హ్యాపీనెస్ తో ఇంకొంచెం ఆరా పెరుగుతుంది. థర్డ్ థింగ్, స్పిరిచువల్ గా మంత్ర సాధన చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నీ ఆరా స్ప్రెడ్ అవుతుంది ఇంకా బిగ్ గా. సో ఆటోమేటిక్ గా వాళ్ళ ముఖంలో ఒక ఛాయ్ రావటం, ఒక గ్లోనెస్ రావటం, ఐస్ బ్రైట్ గా ఉండటం, సో వాళ్ళని చూడగానే మనకి మంచి ఫీలింగ్ కలగటం, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు జరుగుతాయి అనమాట. అమ్మ, రీసెంట్ డేస్ చూస్తే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతుంది అనిపిస్తుంది. అందరినీ అనట్లేదు, కొంచెం మాత్రం అది తగ్గుతోంది. వాళ్ళకు విచ్చలవిడితనము, పైశాచిక ఆనందం ఎక్కువైపోతుంది. రాజేంద్ర నగర్లో రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయిందనమాట. హార్స్ పైన ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఒక 4 2 వీలర్స్ ఉన్నాయి. రోడ్డు మీద వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. నంబర్ ప్లేట్స్ లేవు వాటికి. వాళ్ళు ఆ గుర్రాన్ని హింసిస్తూ ఒక ఆనందపడిపోతూ ఉన్నారనమాట. ఒక మూగజీవిని కొడుతూ, ఒక మూగజీవిని హింసిస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతోంది? ఎందుకు ఈ లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నాయి? ఇది ఎట్లా కంట్రోల్ అయ్యేది? యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొన్ని మనం క్రమశిక్షణ తప్పింది అన్న మాట వాస్తవం, కానీ అలానే పూర్తి స్థాయి అని చెప్పలేము. ఎందుకంటే మంచి చెడులు అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి శ్రీ. సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి అవేర్నెస్ అనేది లేకపోయి ఉండొచ్చు. అంతే తప్ప మనుషుల్లో మృగాలు అనేది మొదటి నుంచి ఉన్నారు, మంచి చెడులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ అయిపోయి ప్రతి ఒక్కటి వీడియోలు తీసి పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పనులు చేసే కుర్రాళ్ళు లేదంటే యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బ్లడ్ డొనేషన్ పని క్యాంపింగ్స్ చేస్తూ ఉంటారు, ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, డెవోషనల్ గా వెళ్తున్నారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఇట్లా ఉండే జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ ఎవ్రీవేర్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎవ్రీవేర్. కాకపోతే క్రమశిక్షణ ఎక్కడ తగ్గింది అంటే, ఇప్పుడు ఏమైంది అంటే జనరేషన్ కొంచెం బ్యాక్ వెళ్తే ఉమెన్ వర్కింగ్ అనేది పర్సంటేజ్ పెరిగిపోయింది. అంటే ఒక హౌస్ హోల్డ్ గనక వాళ్ళు అనుకున్న స్థాయిలో హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు సంపాదించాలి అని సంపాదన శక్తి కోసం ఇద్దరు పనిచేయటం మొదలు పెట్టారు. అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఏదర్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఇట్లా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్యాంపరింగ్ గారాభమైన ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతున్నారు. లేదా కొంతమంది ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా
వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి పిల్లలకి కూడా ఒక ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని చిన్నప్పటి నుంచే గ్యాడ్జెట్స్ వరల్డ్కి అలవాటు చేస్తున్నారు. సో ఇక్కడ హ్యుమానిటీ తగ్గిపోతుంది. అది జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అలా చూస్తున్నాం అంటే దాని బిఫోర్ జనరేషన్ కూడా అలాగే ఉండుంటేనే ఇప్పుడున్న జనరేషన్ అలా చూడగలుగుతావు. దాని బిఫోర్ 2 generations ఉండాలి. లేదు అంటే సడన్ గా ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకు రారు నాన్న. వీళ్ళంతా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. తల్లిదండ్రులు ఆ కంట్రోల్లో డిసిప్లిన్ లో పెరగకుండా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు చూసుకోవటం కానీ లేదా వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీళ్ళని మెకానికల్ వరల్డ్ లో పడేయటం వల్ల వాళ్ళు గ్యాడ్జెట్స్ కి అలవాటు అయిపోయి సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి మేబీ కొంత మానవత్వత అనేది తగ్గి కొంచెం ఇట్లాంటి ఆకతాయిగా వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు అన్నట్లు వాళ్ళు సీరియస్ గా చేసి ఉండొచ్చు, ఆకతాయిగా చేసి ఉండొచ్చు, లేదు అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు. కానీ వీడియోలో కనిపించేది వేరుండొచ్చు, అక్కడ రియల్ గా జరిగింది వేరుండొచ్చు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టేయటం, అది అందరూ చూడటం, దాని గురించి మాట్లాడుకోవడం, అసలు ఎటెళ్తుంది మన జనరేషన్? ఈవెన్ ప్రతి ఒక్కరి జీవితం ఎటెళ్తుంది అంటే నేనేమంటానంటే ఆ వీడియోలన్నీ చూస్తానికి అంత ఖాళీగా ఉంటున్నారా, ఆ వీడియోలంతా పెడతానికి ఖాళీగా ఉంటున్నారా, అసలు ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ సోషల్ మీడియా అనేది తగ్గితేనే సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో మంచి ఉంది, చెడు ఉంది, లైక్ ఎనీ జనరేషన్. సో నేను బ్లేమ్ చేయను కానీ బట్ వాళ్ళలో ఏదైనా లోపం ఉందంటే అది తల్లిదండ్రుల కారణం. నా దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తాయి శ్రీ. వాళ్ళ పిల్లలు మాట వింటలేదు, ఫోన్లో ఉంటున్నారంటే ఫోన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు కొనుక్కున్నారా ఏమన్నా సంపాదించి? నువ్వే కదా. అన్నం తినడానికి నువ్వు ఫోన్ ఇవ్వాలి, నీకు ఓపిక లేదు. ఇంకో పని చేయాలంటే ఫోన్ ఇవ్వాలి, వాడు మాట వినాలంటే ఫోన్ ఇవ్వాలి, వాడు ఏడవకూడదంటే ఫోన్ ఇవ్వాలి. అన్ని అలవాటు చేసి ఇప్పుడు ఏడిస్తే వాడు చదవట్లేదు ఫోన్లో ఉన్నాడంటే నువ్వే కదా వాడిని అలాంటి మెకానికల్ వరల్డ్లో వాళ్ళని ఎడిక్ట్ చేసింది తల్లిదండ్రులు కదా. సో తల్లిదండ్రుల పెంపక లోపం వల్లే ఒకళ్ళు ఈ జనరేషన్లో ఏదైనా లోపం ఉంటే అంతే తప్ప ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్లో మేధావులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి, అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి ప్రాపర్ గైడెన్స్ లేక. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్లో ఉన్న ఆణిముత్యాలని మనం ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన జనరేషన్ వస్తుంది నెక్స్ట్. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.